విహారీ, ఏంటి విహారీ మాట్లాడట్లేదు? నా గురించి గనక నిజం తెలిసిపోతే విహారీని ఇక్కడే చంపేస్తాను. నిన్నే విహారీ, మాట్లాడవేంటి? అత్తయ్య, ఈ కంపెనీ వెనక చాలా కుట్రలు జరుగుతున్నాయి. అందుకనే రౌడీల్ని పంపించి మరీ మన హర్షను ఆపాలని చూశారు. ఈ కంపెనీని నేను దక్కించుకోవడం ఎవరికో ఇష్టం లేదు. అందుకనే రౌడీల్ని పంపించి మరీ మన హర్షను ఆపాలని చూశారు. అతయ్య, ఈ కుట్ర వెనుకున్నది ఎవరో తెలుసుకొని వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. అమ్మయ్యా, వీడికి నా గురించి ఏమీ తెలియలేదు. అది కాదు విహారీ, ఎవరో అమ్మాయి వచ్చిందంట కదా, నీ మొహానే చెక్కు విసిరేసిందంట కదా. ఎంత పొగరు దానికి! అయినా తనని ఎలా వదిలేసావురా? మన కంపెనీకి వచ్చి మనల్ని అవమానించిన దాన్ని బయటికెలా వదిలేసావు? అతయ్య, ఆ అమ్మాయి మనకి మంచి చేసింది. ఆ అమ్మాయి చేసిన సహాయానికి నేను వెలగాటానని తన కోపం వచ్చింది. ఆమె ఎవరో కానీ